లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఆమేన్. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు దేవుడు చేయనుగాక. అలాగే తలవచ్చి చిన్న ప్రార్థన చేసుకుంది. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, అయా మిక్కిలి అల్పులము అయోగ్యులము ప్రభువా, మేము పాపంలో పుట్టి పాపంలో పెరిగి అయా లోక కార్యములతో నాయన రూపుదిద్దబడ్డాము తండ్రి. అయినప్పటికీ ప్రభావములను ప్రేమించావు అయా. మా కొరకు పరలోకమును విడిచిపెట్టి అయా మానవ శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి మీ రక్తాన్ని కార్చి అయా నా తండ్రి మీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొన్నావు ప్రభువా. నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభువా. అందుని బట్టి మీ నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ సాయంకాల సమయంలో ఈ బుధవారపు ఆరాధనలో ప్రభువా ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి అయా మీరే ఆరాధనకు అయా నా తండ్రి పాత్రులుగా ప్రభువా దాన్ని స్వీకరించారని నమ్ముచున్నాను తండ్రి. అయా పరలోకంలో దేవదూతలు పాడినప్పుడు లేని సంతోషము ఈ భూమి మీద ఒక పాపి అయా నా తండ్రి పాపమును రక్షించబడి పాడినప్పుడు తండ్రి అయా నువ్వు మిక్కిలి సంతోషించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. కనుక ఈ సమయంలో తండ్రి చదువున్న వాక్య భాగము నుంచి అయా మీరే రంగం మీదకి రండి ప్రభువా. మా అందరితో మాట్లాడమని మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మంచిది. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనం తెలియజేస్తున్నాను. మరి మనం వాక్యంలోకి వెళ్దాం డైరెక్ట్గా. సో ఎందుకంటే ఇది బుధవారం కదా, సో ఇప్పటికే కొంచెం 8:20 అయింది. దేవుని చిత్తం అయితే మరి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఇంకొక ఆరాధన కూడా ఉంది. ఓకే, సో దానికోసం దేవుని యొక్క నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి నా అంశం ఏంటంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసం. మనందరికీ తెలుసు, ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. ఎందుకనంటే పరిశుద్ధాత్మ పొందకుండా ఏ మనుష్యుడు కూడా పరిపూర్ణుడు కాలేడని ప్రవక్త చెప్పాడు. ఆమేన్. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నాడనంటే క్రీస్తు యొక్క ఆత్మను పొందుకోనంత వరకు అతడు ఎంత చదువుకున్నప్పటికీ, అతడు ఎంత ధనవంతుడైనప్పటికీ, అతడు ఎలాంటి వాడైనప్పటికీ కూడా అతడు పరిపూర్ణుడు కాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆమేన్. కాబట్టి మనం పరిపూర్ణతలోకి రావాలి అని అంటే మనం ఖచ్చితంగా క్రీస్తు ఆత్మని పొందుకోవాలి. సో పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా మనము క్రీస్తు స్వరూపాన్ని ధరించడమై ఉన్నది. సో క్రీస్తు యొక్క స్వాధీనంలోకి మనము పూర్తిగా వెళ్ళడమై ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా పొందుకోవాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. ఆమేన్. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి అనంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం నువ్వు పొందుకోవాలంటే దేని ద్వారా ఎలా పొందుకుంటావనంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే. ఆమేన్. సో అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో రాయబడింది, పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి. ఆమేన్. ఎవరికి ఇస్తాడంట? తనను అడిగేవారికి. అడగటం అనగా ప్రార్థన అయినది. ఆమేన్. సో ఎవరైతే అడుగుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. సో నువ్వు గనక పరిశుద్ధాత్మని గనక నువ్వు ప్రార్థన చేసి అడిగినట్లయితే నువ్వు పొందుకోకుండా ఉండలేవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఎంతో నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.
ఆమేన్. ఎప్పుడు అని అంటే నువ్వు ప్రార్థించి అడిగినప్పుడు. సో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ముందుగా మనం ప్రార్థన చేయవలసినది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రార్థన గురించి రాయబడింది. ఓకే, సో అక్కడ ఏమి రాయబడిందంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను, ఆ 4 జీవులు ఉన్నాయి అక్కడ, అవి ఏం పట్టుకున్నాయంటే వీణలు పట్టుకున్నాయంట. అలాగే ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్నాయి. ఆమేన్. సో ఆ పాత్రలు ఏంటంటే బంగారపు పాత్రలే, కానీ దానిలో ఏమున్నాయంట? ధూపము, ద్రవ్యము. ఆమేన్. సో ధూప ద్రవ్యం ఉంది అనగా ఇన్సెన్స్ అంటారు, అంటే అది మండిస్తే ఒక రకమైనటువంటి సువాసన వస్తుంది. సో దాంతో ఆ పాత్రలు అనేవి నింపబడి ఉన్నాయి అని రాయబడింది. సో ఆ తర్వాత ఎవరు పట్టుకున్నారంట ఆ పాత్రలో? ఆ 24 పెద్దలు పట్టుకుని ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి, వాళ్ళు సాగిలపడి ఉన్నారు ఆ పాత్రలను పట్టుకొని. ఆ తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడిందంటే ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమేన్. సో బంగారంతో అంటే ధూపం ద్రవ్యంతో నింపబడినటువంటి ఈ పాత్రలు ఏమిటంట? అవి పరిశుద్ధుల ప్రార్థనలు అయినవి. హల్లెలూయా. సో బైబిల్లో నువ్వు ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా సరే నీకు ఒక బంగారపు పాత్రలో ఆమేన్ ధూప ద్రవ్యం కనుక ఉంటే అదేంటి? దేనికి సాదృశ్యమైనది? ప్రార్థనలకు సాదృశ్యమైనది. ఆమేన్. రైట్. సో ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుట ఉన్న, ఏ సింహాసనం ఇది? దేవుని సింహాసనం. ఆమేన్. సో ఎక్కడ జరుగుతోంది ఈ సీన్? పరలోకంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దూత వచ్చి ఏం చేస్తూ ఉందంటే బలిపీఠం ఎదురుగా నిలబడి సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన, అంటే బలిపీఠం ఉంది, సింహాసనం ఉంది, దాని ఎదురుగా బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద పరిశుద్ధుల అందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ప్రార్థన అలాగే ధూపద్రవ్యాలు రెండింటి గురించి కూడా మాట్లాడుతున్నాడు. అవి ఎక్కడ ఉన్నాయంటే దేవుని సింహాసనం మీద ముందు ఉన్నటువంటి బలిపీఠం మీద ఆ ధూపద్రవ్యంలో పోయబడతా ఉన్నవి. దేనితో అంటే ప్రార్థనలతో కలిపి అవి పోయబడతా ఉన్నాయి. హల్లెలూయా. సో ఇప్పుడు దేవునితో మాట్లాడాలంటే, దేవుని చూడాలంటే నువ్వు ముందుగా ఏం చేయాలంటే ఆ సింహాసనం ముందు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద నువ్వేం చేయాలంటే ఈ ఇక్కడ ఎవరైనా ధూప ద్రవ్యములు వెయ్యాలి అక్కడ. ఆమేన్. సో నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే, దేవునితో మాట్లాడాలంటే నువ్వేం చేయాలి అక్కడ అంటే నువ్వు ధూపం వేయవలసి ఉన్నది. హల్లెలూయా. సో నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకెళ్ళేది ఏమిటి అని అంటే, దేవుణ్ణి నీ లోపలికి తీసుకొచ్చేది ఏంటి అని అంటే ధూపద్రవ్యము అనగా ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. సో ఇదే ధూపద్రవ్యంతో నింపబడినటువంటి ఈ పాత్ర అలాగే ఆ బలిపీఠము మనము పాత నిబంధనలో చూస్తాం. ఆమేన్. సో పాత నిబంధనలో ఎక్కడుందంటే నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అది ఎక్కడుందంటే సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట. ఆమేన్. ఎక్కడుందంటే అది సాక్ష్యపు మందసం ఉంది, అనగా దేవుడు నివాసం చేసేటువంటి స్థలమైనది. ఆమేన్. సాక్ష్యపు మందసంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ తర్వాత మన్నా ఉంటుంది, దాని మీద మూత పెట్టబడుతుంది. ఆ మూత పైన కరుణాపీఠం ఉంటుంది. ఆమేన్. సో ఆ కరుణాపీఠం మీదనే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. సో దేవుడు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలయంలో అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ సాక్ష్యపు మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీదనే దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ సాక్ష్యపు మందసం ఏదో కాదు కానీ అది దేవుని సింహాసనమై ఉన్నది. హల్లెలూయా. సో ఈ దేవుని సింహాసనం మీద ఈ సింహాసనం మనకు కనపడతా ఉంది. దాని ఎదురుగా ఏముందంట? అడ్డతెర ఒకటి ఉందంట. ఆమేన్. సో ఇప్పుడు అడ్డతెర ఎదుట అనగా ఇప్పుడు ఆ అడ్డతెరకి కూడా మళ్ళీ దాని ఎదుటగా ఏముందంట? శాసనం మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. దేన్ని ఉంచాలి అని అంటే అది ఆమేన్. సో అది పైకి చదివితే తెలుస్తుంది. 30వ అధ్యాయం 5వ వచనంలో మనకి పైకి చదివితే తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఏముంటుందంటే ధూపార్తి ఉంటుంది. ఆమేన్. అక్కడ ఒక బంగారపు బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద నువ్వేం చేయాలంటే ఆ ఇన్సెన్స్ని తీసుకొని, ఆ ధూపద్రవ్యాన్ని తీసుకొని నువ్వు దాని మీద మండించాలి దాన్ని. ఆమేన్.
సో దాని మీద మండించినప్పుడు అది సువాసనతో కూడినటువంటి పొగనేది తీసుకొని వస్తుంది. దాన్ని తీసుకొని నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. సో ఈ ధూపం వేయటం అనేది ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే సాక్ష్యపు మందసం ఎదురుగానే జరుగుతూ ఉంది. హల్లెలూయా. కాకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ధూపద్రవ్యానికి ఇప్పటికీ ఏమిటి తేడా అని అంటే మధ్యలో అడ్డుతెర ఉంది. ఆమె పాత నిబంధనలో మధ్యలో అడ్డుతెర ఉంది, కానీ ఇప్పుడైతే ఆ అడ్డుతెర లేదండి. హల్లెలూయా. సో ఒకప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏముండేదంటే అడ్డుతెర ఉండేది. ఆ అడ్డుతెర యువతల నుండి మనం ఏం చేసేవాళ్ళం, ధూపం వేసి ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ కాలంలో క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ శిలువలో, కలువరి శిలువలో తన మరణం ద్వారా ఆ అడ్డుతెర నుంచి పైనుంచి కింద వరకు చీల్చివేసి, ఆమేన్, ప్రతి ఒక్కరికి కూడా దేవునికి యాక్సెస్ని ఇవ్వటం ద్వారా ఇప్పుడు దేవునితో డైరెక్ట్గా మనం మాట్లాడేటువంటి అనుభవంలోకి మనం వస్తూ ఉన్నాము. అందుకోసమే ఈరోజు నాకు చూపించడానికి టైం లేదు, ఎందుకంటే ఇక్కడ రాయలేదు ఆ కోట్స్. ఓకే, పౌలు గారు చెప్తాడు, పాత నిబంధనలోనేమో ఆ ధూపద్రవ్యం వేసేటువంటి బలిపీఠం ఎక్కడుందంటే సింహాసనం, సాక్ష్యం మందసం తర్వాత తెర ఉంటుంది, ఆ తెర యువతలు ఉంటుంది అది. ఆమేన్. అయితే పౌలు గారు దాని గురించే మాట్లాడుతా కొత్త నిబంధనలు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ధూపద్రవ్యాన్ని తీసుకెళ్ళి అడ్డుతెర లోపల పెట్టాడంట. ఆమేన్. పాత నిబంధనలోనేమో అది పరిశుద్ధ స్థలంలో ఉండేది, కానీ పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడు, దాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి తేడా అనేది ఇప్పుడు లేదు, అది తీసివేయబడింది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరటం అది కష్టంగా ఉండేది, కానీ క్రొత్త నిబంధనలో చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా అది దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకంటే అది అడ్డు తొలగించబడింది కాబట్టి. ఆమేన్. సో ఇప్పుడు మనకేం అర్థం కావాలంటే ఈ సాక్ష్యపు మందసం ఎదురుగా ఉన్నటువంటి ఈ ఇన్సెన్స్, ఈ ధూపద్రవ్యం వేసేది ఏమిటి అంటే అది ఏదో కాదు, కానీ అది ప్రార్థన అయి ఉన్నది. ఆమేన్. సో పాత నిబంధనలు కూడా మనం దేవుడిని కలుసుకోవాలంటే, దేవుడు మనలోకి రావాలంటే మనము ప్రార్థన ద్వారానే వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. సో ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గుడారము మనం దాన్ని చూపిస్తూ ఉంది, సాదృశ్యంగా ఉంది ఇక్కడ. ఆమేన్. ఆ తర్వాత ఈ ధూపం ఎప్పుడు వేయాలంట, సంవత్సరంకి ఒకసారా లేదా 10 సంవత్సరాలకు ఒకసారా అని అంటే నిర్గమకాండం 30:7 వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది, అహరోను ప్రతి దినము, ఆమేన్, ఎప్పుడంట ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. హల్లెలూయా. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. ఆమేన్. సో ప్రతిరోజు కూడా ఆ ధూపాన్ని అహరోను వేయవలసి ఉన్నది. అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా ఆ ధూపాన్ని అనగా ప్రార్థన అనేది చేయవలసి ఉన్నాము. హల్లెలూయా. సో ఇలా చేయటం వల్ల మనకేమవుతుంది అని అంటే దేవుడు మనలోకి వచ్చి దేవుడు మనలో నివాసం చేయడానికి ఒక మార్గం అనేది ఏర్పాటు అవుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలంటే నీవు అడగవలసి ఉన్నావు. ఆమేన్. అనగా నువ్వు ప్రార్థించవలసి ఉన్నావు. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మనకు వస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి తేడాగా తెలియజేస్తూ ఉంది. అటు పాత నిబంధనలో రుజువులు ఉన్నాయి, ఏమంటారంటే టైప్స్ ఉన్నాయి. ఓకే, అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మీరు అడగండి పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. మీరు ప్రార్థించండి నేను పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు చేయవలసింది కేవలం ఏమిటి అంటే ప్రార్థన మాత్రమే. ఆమేన్. సో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిని పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత అదే నిర్గమకాండం మళ్ళీ ఏముందంటే 8వ వచనంలో సాయంకాలం కూడా మనము అహరోను అక్కడ ధూపార్తిని వేయాలి. అంటే ప్రతి దినము ఉదయం సాయంత్రం అహరోను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ధూపార్తిని వేస్తూ ఉంటాడు, అనగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మనం కూడా ప్రార్థన చేయాలి. అందుకోసం ప్రవక్త అన్నాడు, యు రీడ్ బైబిల్ ట్వైస్ ఏ డే అన్నాడు ప్రవక్త.
అండ్ యూ ప్రే ట్వైస్ డే. సో నువ్వు అంటే ప్రార్థన అనే కాదు, ప్రార్థన మనం రోజుకు 3 సార్లు చేయొచ్చు, 5 సార్లు చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కానీ ప్రవక్త అంటున్నాడు బైబిల్ మాత్రం మనం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చదవాలని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అది దేవుని యొక్క విధానమైనది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సహోదరులారా, మనము ఏలియా కూడా ఒకసారి ప్రార్థన చేశాడు. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుతున్నామంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ, ఆమేన్, ప్రార్థన ద్వారా దేవుని యొక్క అగ్ని దిగి రావడం. ఆమేన్. సో దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనంలో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది తెలుసు, కర్మేలు పర్వతం మీద. ఓకే. సో అక్కడ బయలుదేవత ప్రవక్తలతోటి ఆయన సవాల్ చేశాడు. ఓకే. అప్పుడు వాళ్ళు వచ్చారు, సవాల్ను స్వీకరించారు, వాళ్ళ దేవుడికి వాళ్ళు ప్రార్థనలు చేశారు, అంతా అయిపోయింది, వాళ్ళ వంతు అయిపోయింది. ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. ఆమేన్. సో ఏలియా వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా అంటే అక్కడ ఉన్నట్టు పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఆయన తిరిగి కట్టాడు. ఆమేన్. ఆ తర్వాత దాని మీద కట్టెల్ని చక్కగా పేర్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక ఎద్దుని కోసి దాన్ని కండకండగా విభజించి దాన్ని చక్కగా దాని మీద పేర్చాడు. ఆ తర్వాత నీళ్లు పోసాడు. ఓకే. ఎన్నిసార్లు పోసాడంటే 3 సార్లు పోసాడు. ఆ తర్వాత ఆ చుట్టూ కందకం తవ్వించి 3 సార్లు పోసాడు. ఆ నీళ్లు పొల్లిపోయిన వరకు కూడా పోసాడు. పోసిన తర్వాత ఇప్పుడు ఏలి ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. సో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. అప్పుడు 38వ వచనం, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, ఆమేన్, ప్రార్థన చేస్తుండగానే యెహోవా అగ్ని దిగి, ఆమేన్, ఏం దిగింది అక్కడికి? యెహోవా యొక్క అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున నేలను ఆరిపోజేసెను. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే పైనుంచి యెహోవా, ఎవరి అగ్ని అంటే ఇది? యెహోవా అగ్ని. ఆమేన్. అనగా అది పరిశుద్ధాత్మక సాదృశ్యమే ఉన్నది. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ అగ్ని ఎప్పుడు దిగిందంట అనంటే రాళ్ళను పేర్చినప్పుడా? ఆహా. ఆమేన్. దాని మీద కట్టెలు పేర్చినప్పుడా? కాదు. వధించినప్పుడా? కాదు. నీళ్లు పోసినప్పుడా? కాదు. అని అంటే ఎప్పుడు మరి అంటే ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తన అగ్ని దించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా పైనుంచి అగ్నిని పొందాలంటే, పైనుంచి అగ్ని బాప్తిసాన్ని పొందాలి అంటే మనం కూడా చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. సో ఆ విధంగా ప్రార్థన చేసి మనము పరిశుద్ధాత్మని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే పాత నిబంధన అయిపోయింది, ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మనకి దేవుని యొక్క అగ్ని దిగటం మనం చూసాం. ఆమేన్. సో అది ఎప్పుడేనంటే 120 మంది మేడగదిలో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి అగ్ని దిగి వచ్చింది. సో అప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించును. ఎవరు? యేసు ప్రభు. ఎవరితోటి? శిష్యులతోటి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆమేన్. యెరూషలేములో ఉండండి. తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో దానికోసం మీరు కనిపెట్టండి. ఏ వాగ్దానం చేశాడు తండ్రి అంటే? పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి దానికోసం మీరు కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టాలి? యెరూషలేములో. హల్లెలూయా. సో అలా చెప్పినప్పుడు ఇప్పుడు 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. హల్లెలూయా. సో యోహానేమో నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుతారని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ మాట చొప్పున వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళారు. వాళ్ళు ఒక మేడగది మీదకి వెళ్ళారు. ఆ మేడగదిలో వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అంటే 2వ అధ్యాయము 1వ వచనం, అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆమేన్. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, ఆమేన్, ఏంటంటవి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. హల్లెలూయా. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారో
ఆమేన్. వాళ్ళ మీదకి ఏం దిగిందంట? అగ్ని దిగి వచ్చింది. ఆమేన్. సో పరిశుద్ధాత్మ అగ్నిలాగా వారి మీదకి దిగి వచ్చింది. అది ఎప్పుడు జరిగిందంటే వాళ్ళు ఏక మనసుతోటి ప్రార్థన చేస్తున్నప్పుడే. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మని పొందుకుంటాము. సో నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే దేవునికి వాక్యం ఏం తెలియజేస్తుందంటే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి ఆశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. సో ఆ విధంగా వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు, ఆత్మ బాప్తిసం పొందుకున్నారు. వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారంటే వాళ్ళు ప్రార్థించిన తర్వాత అది పొందుకున్నారు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఖచ్చితంగా ప్రార్థించి తీరవలసి ఉన్నాము. దేనికోసం అంటే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే. ఆమేన్. అయితే ఇప్పటివరకు బైబిల్లో చూసాం, ప్రవక్త ఏం చెప్తున్నాడు దీని గురించి. ఆమేన్. సో దాని గురించి చూద్దాం. పవర్ ఆఫ్ ద డెవిల్ అనే వర్తమానం, దయ్యపు శక్తి అనే వర్తమానం 38వ పేరాలో ప్రవక్త అంటున్నాడు. అండ్ ఐ థాట్ దట్స్ ఇట్ లార్డ్. అంతే ప్రభువా. ఆయన అనుకున్నాడంట, అంతే ప్రభువా. ఏంటంట? గెట్ ఏ గుడ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్ అండ్ పోర్ ఇన్ ద పిచ్ విచ్ వాజ్ ద హోలీ గోస్ట్. ఒక మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి హృదయంలో పిచ్చి పోయాలి, అంటే తారును పోసినప్పుడు. ఆమేన్. ఒక వ్యక్తిని తీసుకొని తన హృదయంలో, తన మంచి హృదయంలో తారును పోసినప్పుడు. ఆమేన్. మరి ప్రవక్త అన్నాడు, తారు అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో నోహ యొక్క ఓడ గురించి మాట్లాడతా ఆయన ఏమంటాడంటే, నోహ ఓడ లోపల బయట కూడా తారు వేయబడింది. ఆమేన్. సో ఆ తారు దేనికి సాదృశ్యం అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇంటూ ద బిలీవర్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ ఫైర్. సో ఎప్పుడైతే ఆ తారు అనేటువంటి పరిశుద్ధాత్మ బిలీవర్ యొక్క విశ్వాస యొక్క హృదయంలో పోయబడుతుందో అది పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది. హల్లెలూయా. సో ఎప్పుడైతే అంటిల్ దే ఆర్ సోక్డ్ ఫుల్, దే ఆర్ నాట్ దేర్ సెల్ఫ్ ఎనీమోర్. సో ఎప్పుడైతే ఆ అగ్నితో కూడినటువంటి పరిశుద్ధాత్మ ఆమేన్ ఒక మనిషి యొక్క హృదయంలో పోయబడుతుందో అది లోపలికి చొచ్చుకుని పోతుందంట. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ నోహ ఓడ కట్టినప్పుడు ఆ చితిసారకం మానులను తీసుకొని ఆయన ఓడను సిద్ధం చేశాడు. చితిసారకం మానులో ఏముంటాయంటే రంధ్రాలు ఉంటాయి. ఆమేన్. చితిసారకం మాను ఎలా ఉంటుందంటే బెండులాగా ఉంటుంది. సో లోపల ఖాళీ ఉంటుంది, దానికి గాలి ఉంటుంది లోపల. ఆమేన్. సో రంధ్రాలు ఉంటాయి దానికి. సో ఎప్పుడైతే ఈ తారుని దాని మీద పోసాడో నోహు, ఆ తారు ఏం చేస్తూ ఉందంటే ప్రతి రంధ్రం లోపలికి కూడా చొచ్చుకుని పోతూ ఉంది. హల్లెలూయా. సో ఆ తారు లోపలికి చొచ్చుకొని పోవాలంటే ఎలాంటి తారు పోయాలంట? చల్లబడిన తారు కాదంట. ఆమేన్. వేడిగా ఉన్నప్పుడే పోయాలంట దాన్ని. హల్లెలూయా. సో అగ్నితో కనకన మండుతున్నటువంటి ఆ తారును మాత్రమే అక్కడ పోస్తేనే ప్రతి రంధ్రంలోకి కూడా ఆమేన్ ఆ తారు అనేది లోపలికి వెళ్ళి అది సీల్ చేయబడి అది ఎలా తయారవుతుందంటే స్టీల్ కన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా అది గట్టిగా తయారవుతుంది. నువ్వు ఆ తర్వాత మేకుట్టినా కూడా దిగదంటది లోపలికి. హల్లెలూయా. సో ఆ విధంగా ఆ చితిసారపు మాను యొక్క రంధ్రాల్లోకి వేడిగా ఉన్నటువంటి తారును పోసినప్పుడు అది ఏ విధంగా లోపలికి ప్రతి రంధ్రంలోకి వెళ్ళి అది మూసివేసి సీల్ చేస్తుందో ఆ ఓడని, అలాగే ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి అగ్నితో కూడినటువంటి బాప్తిసం. ఆమేన్. అగ్నితో కూడినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ఆ విధంగా దేవుడు పోసినప్పుడు ఆమేన్. సో తన హృదయంలో ఉన్నటువంటి తన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీలోకి కూడా ఆ పరిశుద్ధాత్మ చొరబడి ఆమేన్. సో అతన్ని సీల్ చేస్తుంది, అతన్ని ముద్రిస్తుందని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఆ పిచ్ అనగా తారు అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటామో ఇక ఎంత మాత్రం కూడా మన లోపలికి లోకం ఎంత మాత్రం చొరబడదు. ఆమేన్. అయితే ఇంకొక వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తారుని పూసుకోవడం అంటే ఏంటి? ఆమేన్. తారుని పూసుకోవడం, తారు అంటే పరిశుద్ధాత్మ అర్థమైంది మనకి. ప్రవక్త ఇంకొక వర్తమానంలో ఏమంటాడంటే ఆ తారుని పూసుకోవడం అంటే అది ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. సో నువ్వు ఆ తారుని ఎలా పూసుకుంటావు అని అంటే ప్రార్థన ద్వారానే. నువ్వు పరిశుద్ధాత్మ ఎలా పూసుకుంటావు? ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. సో అందుకోసం ప్రవక్త అన్నాడు, ద యారో ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్ షాట్ ఫ్రమ్ ఏ బో. ఒక విల్లు నుంచి వదిలినటువంటి దేవుని బాణము, దేవుని విడుదల బాణం అనే వర్తమానం. సో దానిలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే
అండ్ ఐ టెల్ యూ, డోంట్ లెట్ ద వరల్డ్ క్రీప్ ఇంటూ యూ. నేను మీకు చెప్తున్నాను, లోకము మీ లోపలికి జొరబడనియొద్దు. డోంట్ లెట్ ద వరల్డ్ గెట్ ఇంటూ యువర్ చర్చెస్ బ్రదరన్. సహోదరులారా, మీ సంఘాల్లోకి లోకాన్ని చొరబడనియొద్దు. ప్రే ఇట్ అవుట్, ఫాస్ట్ ఇట్ అవుట్ అంటిల్ గాడ్ కమ్స్ డౌన్ అండ్ టేక్స్ ఎ హోల్డ్. మీరు ప్రార్థించండి, మీరు ఉపవాసం ఉండండి. ఎంతవరకు అని అంటే దేవుడు దిగి వచ్చి ఆ సంఘాన్ని పట్టుకునేంత వరకు. హల్లెలూయా. సో దట్స్ రైట్, అది నిజము. కీప్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ అమాంగ్ ద సెయింట్స్. పరిశుద్ధుల మధ్యలో దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఉద్యమాన్ని వెలుగుతూ ఉండనివ్వండి. ఆమేన్. కీప్ దెమ్ ప్రేడ్ అప్. వాళ్ళని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాళ్ళగా ఉండనివ్వండి. ఆమేన్. అండ్ గాడ్ ఎవ్రీ లిటిల్ ప్లేస్, ప్రతి ఒక్క చిన్న స్థలాన్ని కూడా మీరు కాపాడండి. ఇఫ్ నోవా సీన్ ఎ లీక్ ఇన్ హిస్ ఆర్క్లో, అంటే ఆ ఓడలో నోవా ఏదైనా ఒక లీక్, ఆమేన్, ఒక రంధ్రాన్ని, ఒక క్రాక్ను కనుక చూసినట్లయితే, వై హీ పుట్ సమ్ పిచ్ ఇన్ ఇట్. అప్పుడు ఆయన ఖచ్చితంగా దానిలో తారుపోస్తాడంట. ఆమేన్. ఓడని ప్రతిరోజు కూడా నోవా చెక్ చేస్తూ ఉంటాడంట. ఆమేన్. సో చెక్ చేసి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఎక్కడైనా సరే రంధ్రం కనపడిందా, ఎక్కడైనా సరే క్రాక్ కనపడిందా, వెంటనే ఏం చేస్తాడంటే తారు తీసుకొచ్చి పోస్తాడంట. హల్లెలూయా. And so that is about the best thing I know, to keep the leak out, the world out. సో లోకాన్ని బయట ఉంచడం కోసం, ఆమేన్, సో ఏదైనా సరే లీక్ అనేది లేకుండా ఉండడం కోసము చేయవలసినటువంటి అత్యంత ఉన్నతమైన పని అదే అని నాకు తెలుసు అంటాడు ప్రవక్త. హల్లెలూయా. సో లోకాన్ని లోపలికి రానివ్వకుండా దాన్ని బయటే ఉంచేటువంటి అత్యంత ఉన్నతమైన మార్గం ఏమిటి అని అంటే, ప్రవక్త అన్నాడు, నీవు ఆ తారును పూసుకోవాలి. హల్లెలూయా. సో ఇట్ లీక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ నో టు డూ. సో ఆ లోకాన్ని బయటే ఉంచేసి దాన్ని లోపలికి రాయకుండా బయటే ఆపడానికి ఉన్న ఏకైక మార్గం, లేదంటే బెస్ట్ మార్గం ఏమిటి అని అంటే, నువ్వు తారు పూసుకో. హల్లెలూయా. ఓన్లీ వన్ వే టు డూ ఇట్, దట్ ఈస్ ప్రేయర్. ఆమేన్. నువ్వు ఆ తారును పూసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే అది ప్రార్థన అన్నది అని ప్రభువు అన్నాడు. హల్లెలూయా. సో ప్రేయర్ స్టాప్స్ ద లీక్. సో ఆ లీక్ని ఆపేది ఏంటి అని అంటే ప్రార్థన అన్నదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన అనేది కార్యాలను మార్చివేస్తుంది. ఆమేన్. సో కాబట్టి లోకం అనేది మన లోపలికి రాకుండా మనల్ని ఆపేది ఏంటి అంటే, నువ్వు తారుని పూసుకోవటమే అది ఆపుతుంది. ఆ తారును పూసుకోవటం ఏదో కాదు కానీ ప్రార్థన అన్నది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త కూడా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రార్థన పిచ్ అనేది, అంటే పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మని పూసుకోవడం అనేది ఎలా జరుగుతుందంటే అది ప్రార్థన ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. ఇంకొక వర్తమానం, ద ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ గాడ్స్ స్పోకెన్ వర్డ్. పలుకబడిన దేవుని యొక్క మాట యొక్క తప్పిపోని తత్వం, ఓకే, అన్న వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 38వ పేరా, బట్ బిఫోర్ ఇట్ గాట్ రెడీ టు ఫ్లోట్, అది నీళ్ళలో తేలక మునుపు, ఓకే, గాడ్ సెడ్, దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఆల్ ఫినిష్డ్ యెట్. అంటే ఓడ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆమేన్. ఓడ సిద్ధమైంది, అది ఇంకా తేల్లా నీళ్ళల్లో, ఇంకా నీళ్ళు ఇంకా రాలా. సో రానప్పుడే, రాకముందే ప్రవక్తకి నోవాహుకు చెప్తున్నాడంట దేవుడు ఏమనంటే, ఇట్స్ నాట్ ఆల్ ఫినిష్డ్ యెట్, ఇంకా పూర్తవలా ఓడ. ఆమేన్. నౌ యు గో గెట్ సమ్ పిచ్ అండ్ పోర్ ఇన్ ఇట్. ఏం చేయాలి మరి? ఇంకా ఓడ నిర్మాణం అయిపోయింది, ఆ కొలతల ప్రకారం అంతా కూడా ఆయన సిద్ధం చేశాడు ఓడని. అయినా సరే ఇంకా ఫినిష్ కాలేదన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి బిలీవర్ యొక్క జీవితంలో కూడా 3 స్టెప్స్ ఉంటాయి. ఆమేన్. నువ్వు నీతీకరణ చెందాలి, అలాగే శుద్ధీకరణ పొందాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఆమేన్. నువ్వు నీతీకరించబడ్డావు, శుద్ధీకరించబడ్డావు అంటే నువ్వు ఏ తప్పులు చేయట్లేదు, నీకు ఏ పాప ఆలోచనలు కూడా రావట్లేదు, కాబట్టి ఇంకంత అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇంకా పూర్తి కాల పని. ఆమేన్. సో ఏంటి ఆ పని అంటే, ఇంకా ఏం మిగిలిందనంటే నీవు తారు పుయ్యి అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. సో ఆ తారు అనగా పరిశుద్ధాత్మ అన్నది. సో నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితేనే నీకు పరిపూర్ణత అనేది వస్తుంది, నువ్వు పరిపూర్ణుడిగా క్రైస్తవుడిగా మారినట్టు అవుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనము పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త, అండ్ వెన్ దట్ హాట్ పిచ్ poured into this real soft balsam, it cased over and it was as hard as steel.
సో ఎప్పుడైతే ఆ వేడి తారు వేడిగా ఉన్నప్పుడు అది జారుతూ ఉంటుంది కదా, తారు ఎలా ఉంటుంది? జారుతూ ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు గట్టిగా చల్లబెడితేనేమో గట్టిగా అయిపోద్ది. ఓకే, సో కాబట్టి అదేం చేస్తానంటే వేడిగా ఉన్నప్పుడు ప్రవక్త అన్నాడు, అండ్ వెన్ దట్ హాట్ పిచ్ పోర్డ్ ఇన్ టు దిస్ రియల్ సాఫ్ట్ బ్లాసమ్. సో ఈ మృదువుగా ఉన్నటువంటి ఈ చెక్క మీద ఎప్పుడైతే వేడిగా ఉన్నటువంటి సలసల కాగుతున్నటువంటి ఆ తారు పోయబడుతుందో, ఇట్ కేస్డ్ ఓవర్ అండ్ ఇట్ వాస్ యాజ్ హ్యాడ్ అ స్టీల్. అది మూయబడి అది ఉక్కు కంటే కూడా ఎంతో గట్టిగా తయారవుతుందంట అది. హల్లెలూయా. ఎ లాగ్ కుడ్ బంప్ అగెన్స్ట్ ఇట్ అండ్ జస్ట్ బంప్ ఇట్ అవే. ఒక ముద్దు వచ్చి దానికి తట్టుకుంటే ఆ ముద్దుకి ఆ ఓడకేం కాదు, కానీ ఆ ముద్దు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. సో అది నీళ్ళ మీద తేలుతున్నప్పుడు అనేకమైన చెట్లు, ముద్దులు, పెద్ద పెద్ద చెట్లు తేలిస్తూ ఉంటాయి కదా. సో ఈ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఓడ, ఎందుకంటే గాలి వీస్తూ ఉంటుంది, ఆ నీళ్లు పారుతూ ఉన్న ఆ ప్రవాహానికి ఇది వేగంగా కొట్టుకుని పోతూ ఉంటుంది ఓడ. ఆ సమయంలో ఏదైనా సరే ముద్దు గుద్దుకుందనుకో ఓడ, అది ఉక్కు కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గట్టిగా ఉంటుంది కాబట్టి ఏదైతే ముద్దు గుద్దుకుందో ఆ ముద్దు బద్దలవలసింది తప్ప ఈ ఓడకి ఏమాత్రం కూడా హాని జరగదు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే అది తారు పూయబడింది. ఆమేన్. And that is the way it is when a little old, weakly, uneducated, illiterate person comes to Jesus Christ. ఇప్పుడు ఒక చదువులేని వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. సో దట్ ఈస్ అబౌట్ వాట్ హీ ఈస్, ఎ లైట్ పీస్ ఆఫ్ బాల్సమ్ వుడ్. సో ఆ చదువులేని వ్యక్తి ఎవరు అంటే తేలిగ్గా ఉన్నటువంటి, సో ఎటు పడితే ఇటు వంచడానికి వీలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా, ఒక చెక్కలాగా ఉన్నాడు అతను. ఆమేన్. బట్ గాడ్ పోర్స్ ద హోలీ గోస్ట్ ఇన్ దేర్. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ ఆత్మని ఆయన మీద పోస్తాడంట. ఆమేన్. అండ్ సీల్స్ దట్ మ్యాన్ డౌన్. ఆ వ్యక్తిని ముద్రిస్తాడంట. హల్లెలూయా. అంటే ఆల్ ద డెవిల్స్ అవుట్ ఆఫ్ హెల్, పాతాళంలో ఉన్నటువంటి మొత్తం దెయ్యాలన్నీ వచ్చినా సరే, ఆమేన్, కుడెంట్ బంప్ హిమ్ అవే. అతను ఎంత మాత్రం కూడా పక్కకి తోసేయలేవు. అవి వెళ్ళిపోతున్నాయి తప్ప అతనికి మాత్రం ఏమీ కాదు, తొండకుండా గట్టిగా నిలబడతాడు అతను. హల్లెలూయా. దట్ ఈస్ రైట్, అది నిజము. గాడ్ డిడ్ ఇట్. దేవుడే దాన్ని చేశాడు. హీ మేక్స్ ఏ వే. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త కూడా మనకేం చెప్తా ఉన్నాడంటే, ఆ పిచ్ అనేది, ఆ తారు అనేది పరిశుద్ధాత్మైనది. ఆ పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం అంటే అది ప్రార్థన ద్వారానే పొందుకుంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో ప్రవక్త కూడా అదే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మన ప్రవక్త ఆయన అబద్ధ ప్రవక్త కాదండి. బైబిల్లో లేనిదేది కూడా చెప్పట్లేదు. ఆయన బైబిల్లో ఉన్న విషయాలనే చెప్తూ ఉన్నాడు. నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన ఒక్క మిల్లీమీటర్ కూడా పక్కకి తప్పిపోడైనా. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి ప్రవక్త అయినాడు. ఆయన దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అయినాడు. కాబట్టి మన సంఘం దేని మీద నిర్మించబడాలంటే దేవుని యొక్క వాక్యం మీద నిర్మించబడాలి. హల్లెలూయా. ఈ కాలానికి పంపబడినటువంటి విలియం మ్యారమ్ బ్రన్హం గారు దేవుని యొక్క ప్రవక్త అయినాడు. ఆయన ద్వారా దేవుడిచ్చినటువంటి వాక్యమే అది దేవుని వాక్యమే ఉన్నది. ఆమేన్. కాబట్టి మన సంఘాన్ని దేవుని యొక్క వాక్యం మీద నిర్మిద్దాం. మన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యం మీద పెడదాం. ఆమేన్. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తున్నామంటే, మీరు పరిశుద్ధాత్మను పొందాలంటే ప్రార్థన ద్వారానే. ఆమేన్. సో ఈరోజు నుంచి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆమేన్. సో మనకి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటాం తప్ప ఎందుకోసం చేయాలి? ఆమేన్. ఎందుకోసం చేయాలి? ఎలా చేయాలి? తెలియనప్పుడు ఎందుకోసం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఎలా చేస్తున్నామో తెలియదు. కాబట్టి ఆ ప్రార్థనకి ఫలితము రాదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. సో అలాగే ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా ఉండే ప్రార్థన కూడా ఉంటుంది. ఆమేన్. మొక్కుబడిగా నోటేమంటే అలా అయ్యా ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు, ప్రభువా కాపాడని చెప్పి అనేది కూడా ప్రార్థన అనుకుంటున్నారు. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. ఆమేన్. విశ్వాసంతో కూడిన ప్రార్థన. సో నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలంటే నీకేం తెలియాలంటే నువ్వు వాక్యం వినాలా. ఆమేన్. వినుట వల్ల విశ్వాసం కలుగును. సో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడే మనకి విశ్వాసం వస్తుంది. కొంతమంది వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఆమేన్. ఎప్పుడు చూసిన ప్రార్థనే.
ఓకే, మంచిదే, ప్రార్థన చేస్తున్నావు. కానీ విశ్వాసంతో చేస్తున్నావా లేదా? విశ్వాసంతో చేయాలంటే నీకు ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఇవి. సో నువ్వు వాక్యం చదవాలి ఫస్ట్, దాని ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తావు, అప్పుడు కార్యాలు జరుగుతాయి. సో కాబట్టి వాక్యం అనేది ప్రాముఖ్యమైనది. సో మన యొక్క జీవితాన్ని, మన యొక్క సంఘాన్ని ఎక్కడ కట్టాలి, మన కుటుంబాన్ని, దేనైనా సరే మనం కట్టాలంటే మనము వాక్యం మీద కట్టాలి. సో ఆ వాక్యం మీద కట్టినప్పుడు అదంతా కూడా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. అది ఎప్పుడు కూడా తప్పిపోకుండా అది చిరస్థాయిగా నిలబడుతుంది. కాబట్టి మనం ప్రతిదినము కూడా వాక్యాన్ని చదువుదాం, బైబిల్ చదువుదాం, వర్తమానం చదువుదాం. ఓకే, మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా సరే, తెలుగు పుస్తకాలు, తెలుగు వర్తమానాలు, ఓకే, ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం చదవండి బైబిల్లో. ఓకే, అలాగే ప్రతిరోజు కూడా వర్తమానం చదవండి. దాని ద్వారా మీకు ప్రత్యక్షత వస్తుంది, దాని ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మీరు ప్రార్థన చేస్తారు. అప్పుడు మీ జీవితంలో ఏదైనా సరే విపత్తు వచ్చినా, ఏదైనా సరే కష్టం వచ్చినా సరే దాన్ని మీరు అధిగమించగలుగుతారు. దేవుడు కూడా మీకు సహాయం చేయగలుగుతారు. అలా కాకుండా ఈ బేస్ లేకుండా, ఈ వాక్యమైన పునాది లేకుండా మీరు 24 గంటలు, వారాలు వారాలు వారాలు, నెల నెలలు ప్రార్థన చేసినా సరే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ బేస్ ఏంటంటే వాక్యమైనది. బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, తద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఓకే, కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం, మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో